హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సగ్గు బియ్యం సేమియాతో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ఇదైతే ఒక ఇండియన్ డెజర్ట్. ఏదైనా ఫెస్టివల్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ చేసే ఈ ఒక పాయసం అండి ఇది. సో ఎప్పటి నుంచో మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అంత బాగుంటుంది కాబట్టి అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు కూడా దీన్ని వదలకుండా చేసుకుంటున్నాము. సో ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా అయితే నేను బాండీ పెట్టుకొని గీ వేసానండి. గీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ కిస్మిస్ కూడా వేసాను. సో ఇవి కూడా చాలా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ కూడా ఒక బౌల్లోకి తీసుకొని సైడ్ పెట్టుకోండి. సో సైడ్ పెట్టుకున్న తర్వాత అదే బాండీలో అదే గీ వేసాం కదండి, దాంట్లోనే మనము కొద్దిగా సేమియా కూడా 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను, 1/2 కప్ సగ్గు బియ్యం తీసుకున్నానండి. సో ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేదాకా మనము లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ సగ్గు బియ్యంని అయితే నేను 1 అవర్ దాకా సోక్ చేశానండి. సోక్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను సో దట్ మీకు ఈజీగా కుక్ అవుతుంది. లేకపోతే ఇదైతే చాలాసేపు ఉడికి టైం పడుతుందండి. సో మీరైతే ఇది 1 అవర్ సోక్ చేసుకోండి, పైన బాగా ఉడికిపోతాయండి. సో ఇప్పుడైతే నేను 2 కప్స్ ఆఫ్ మిల్క్కి 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకుని ఇలా బాయిల్ చేశాను. సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నేను షుగర్ వేసానండి, 1 కప్ ఆఫ్ షుగర్ వేసాను. సో ఇప్పుడైతే ఇది ఇలా కన్సిస్టెన్సీ కూడా బాగా చిక్కగా ఉండాలండి. సో ఇప్పుడైతే నేను లాస్ట్లో గార్నిషింగ్ కోసము ఇలాచీ పౌడరు, బాదం అండ్ కిస్మిస్ కాజు కూడా వేసేసాను. వేసేసే లాస్ట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశానండి. సో యాడ్ చేసిన తర్వాత ఇదిగో ఇలా ఉండాలండి. సో ఇలా ఉన్న తర్వాత మీరైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో లేకపోతే మనం ఆఫ్ చేసిన తర్వాత ఇది గట్టి పడుతుందండి. సో మేక్ షూర్ ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. పాయసం రెడీ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.